ఇదే మాట చెప్పబడుతుంటది. మరొకసారి గమనించండి. దేవునితో నడిచేవాడు దేవునికి భయపడేవాడై ఉండాలి. నిన్ను తీసుకెళ్తున్నవాడు శక్తిమంతుడైతున్నప్పుడు నీవెప్పటికీ కూడా నడుస్తున్నాను కదా నేను చులకన చేయటానికి వీలదు. నడుస్తున్నవాడు దేవునితో కనుక దేవునికి నీవేమండాలి? భయపడే జీవించాలి. 300 ఏండ్లు నడిచిన, 75 సంవత్సరాలప్పుడు పిలిచి 100 ఏండ్ల ప్రాయమునకు వచ్చిన దేవునికి భయపడే జీవించాలి. మనలో వచ్చే వ్యత్యాసం ఇదే. సహవాసం చేసినప్పుడు ప్రజలాడు అన్నాం అనుకో, తర్వాత ఎలా పిలుపు మారిపోతుందో తెలియట్లే. ఇప్పుడు దైవజనుడిని వెంబడిస్తున్నామంటే ఎప్పటికీ దైవజనుడే. మనం భయపడంది మనుషుని కన్నా దేవుడు గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగిన వాడు. ముఖంలో కనపడేది భయం కాదండి, క్రియల్లో కనపడాలి భయం. భయం అంటే ఏంటండి? ముఖంలో చూపించడం మాత్రమే భయమా? హృదయంలో నుండి కలగాలి భయం అంటే. ఈ భయాన్ని దేవుడు స్థిరపరచాలి. వాక్య భయము కలిగిన వాడు దేవునితో నడిచేవాడు దేవునికి ఎప్పటికీ భయపడేవాడు. దేవునితో నడిచేవాడు దేవుని మాటకు విధేయుడయ్యేవాడు. ఈ విధేయత కలిగిన